నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు తెలంగాణ పద్ధతిలో చామగడ్డ పులుసు చేస్తున్నాను. ముందుగా 1/2 కిలో చామగడ్డలను మంచిగా కడిగి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోయాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో మంచిగా నీళ్ళు పోసి కడిగి రెండోసారి నీళ్ళు పోసి పక్కన ఉంచండి. కుక్కర్ పొయ్యి పైన పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి కుక్కర్ మూత చల్లారిన తర్వాత మూత తీసి ఒక జల్లెట్లో వేసుకొని చామగడ్డలను మంచిగా క్లీన్గా పొట్టు తీసి ఒక ప్లేట్లోకి వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ప్యాన్ పెట్టి 2-3 స్పూన్ల నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకుని తర్వాత మిక్సీ పట్టాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 గరిటెల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయ, మీడియం సైజ్ ఆనియన్, 5 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను కారం పొడి, 1 స్పూను కాశ్మీరీ లాల్ మిర్చి పౌడరు, మీడియం సైజ్ 1 టమాటా వేసి మంచిగా కలిపి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు గుజ్జు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే ముందుగా మనం గ్రైండ్ చేసిన నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ గరం మసాలా, 1/2 చెంచా జీలకర్ర పొడి, కొద్దిగంత మెంతి పొడి, పొట్టు తీసిన చామగడ్డలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా బెల్లం వేసుకోవాలి. పులుపు కారము బ్యాలెన్స్ చేయడానికి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సగం మూత పెట్టి మంచిగా పులుసు మరగనివ్వాలి. మొత్తం మూత పెడితే పొంగి బయట వస్తుంది పులుసు. ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత అన్ని మసాలాలు మంచిగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచాలి. పులుసు దగ్గర పడిన తర్వాత తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి చామగడ్డల పులుసు రెడీ అయిందండి. ఈ తెలంగాణ చామగడ్డ పులుసు పాతకాలంలో ఇలాగే చేసేవారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని ట్రై చేయండి. వేడి వేడి వైట్ రైస్లోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.